చాలా మంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ ని అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సిలబస్ ని అర్థం చేసుకోకుండా ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలా చదువుకుంటూ చాలా టైం వేస్ట్ అవుతుంది, రివిజన్ కి టైం దొరకదు. అలాగే అన్వాంటెడ్ టాపిక్స్ ని ఎక్కువ చదవటం వల్ల అలాగే ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, కాన్ఫిడెన్స్ కూడా రాదు. సో ముందు ప్రిపరేషన్ లో మెయిన్ భాగం సిలబస్ ని అర్థం చేసుకొని చదవటం. సో ఈ మెయిన్ గా ఈ ప్రెజెంటేషన్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ బుక్ తీసుకొని ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. కానీ మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అని అర్థం చేసుకోవడం, చదవడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కావాలి అంటే ఈ ప్రెజెంటేషన్ ఒకసారి చూడండి, మీకు అవుట్లైన్ లో క్రిస్టల్ క్లియర్ ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హిస్టరీ సిలబస్, ఏన్షియంట్ హిస్టరీ. పర్టికులర్ గా ఏన్షియంట్ హిస్టరీ అనే ఏ బుక్ తీసుకున్నా మీకు ఏన్షియంట్ హిస్టరీలో అన్ని కవర్ చేసి ఉంటాయి. కానీ ఇందులో మనకు అవసరమైనవి ఏంటి అనేది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే, మీకు అర్థం కావడం కోసం ఇది యూపీఎస్సి ఎగ్జామ్ కి సంబంధించిన ఏన్షియంట్ హిస్టరీ సిలబస్, అలాగే గ్రూప్ 1 కి సంబంధించిన ఏన్షియంట్ హిస్టరీ సిలబస్, అలాగే గ్రూప్ 2 కి సంబంధించిన ఏన్షియంట్ హిస్టరీ సిలబస్. ఎంత తేడా ఉందో మీరే చూడండి. సో యూపీఎస్సిలో ఎంత ఏన్షియంట్ హిస్టరీలోనే ఎంత వ్యాస్ట్ సిలబస్ ఇచ్చారు, అలాగే గ్రూప్ 1లో ఎక్కడి వరకు ఇచ్చారు, గ్రూప్ 2లో ఎంతవరకు ఇచ్చారు. ఇందులో అన్వాంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గ్రూప్ 2లో కూడా లేదు, అలాగే మహాజానపదాస్ గ్రూప్ 2లో లేదు, అలాగే కనిష్క గ్రూప్ 2లో లేదు, రాజ్పుట్స్ గ్రూప్ 2లో లేదు. ఇలా చాలా సిలబస్ వ్యాస్ట్గా ఉన్న సిలబస్ని మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీరు సిలబస్ అనేది ఏ బుక్ ఓపెన్ చేసినా డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ సీక్వెన్స్లో మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. మనకి ఎగ్జామ్ కావాల్సింది, మనం ఎగ్జామ్ క్లియర్ చేయాలి, హిస్టరీలో మనం రీసెర్చ్ చేయట్లేదు, అన్నీ చదవాల్సిన అవసరం మనకి ఇప్పుడు లేదు. మనం యూపీఎస్సీ చదివేటప్పుడు ఆ సిలబస్కి సంబంధించి మనం చదువుకోవాలి, గ్రూప్ 1కి సంబంధించి ఈ సిలబస్ పరంగానే మనం చదవాలి. ఎందుకంటే ఈ కన్స్ట్రెయింట్స్ మనకి తెలియకపోతే సిలబస్ అనే ఓషన్లో, ఆ సబ్జెక్ట్ ఓషన్లో మనం అలా ఈదుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది ఏన్షియంట్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ మెడివల్ హిస్టరీ కూడా చూడండి. అదే విధంగా మెడివల్ హిస్టరీలో ఇది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎంత వ్యాస్ట్ సిలబస్ ఉంది, అలాగే గ్రూప్ 1కి ఎంత సిలబస్ ఉంది, అలాగే గ్రూప్ 2కి ఎంత సిలబస్ ఉంది. ఎన్ని టాపిక్స్ ఎలిమినేట్ అయ్యాయి అనేది ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటే, ఈ డాక్యుమెంట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి కంపేర్ చేసుకొని చూడండి. అలాగే మోడర్న్ హిస్టరీలో యూపీఎస్సికి ఎంత సిలబస్ ఉంది, అలాగే గ్రూప్ 1కి ఎంత ఉంది, గ్రూప్ 2కి ఎంత ఉంది. సో ప్రతి సబ్జెక్ట్ని మీరు ఇదే విధంగా చూసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రిపరేషన్లో మల్టిపుల్ రివిజన్స్ చేయడానికి, ఎందుకంటే ఒక్కొక్కరు ఈ డిమార్కేషన్స్ తెలియక ప్రతి రకరకాల బుక్స్, రకరకాల ఆథర్స్ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మనం లిమిటెడ్ రిసోర్సెస్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తుంటే సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. ఎటు సైడ్ నుంచి బిట్ వచ్చినా మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఇదే విధంగా మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా కొంచెం అవుట్లైన్ కావాలి అనుకుంటే కమెంట్స్లో పెట్టండి. మిగతా వీడియోస్ అలాగే మిగతా సబ్జెక్ట్కి సంబంధించినవి కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.